మంత్రి రాసలీలల గురించి బహిరంగంగా చెప్పిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి తాజాగా మాట మార్చినట్లు కనిపిస్తుంది. మంత్రి రాసలీలలు నిజమే, కానీ అలా మాట్లాడి ఉండకూడదు, ఎందుకంటే అది మంత్రి పర్సనల్ విషయం. ఇలా పర్సనల్ విషయాలను డిబేట్లో పెట్టడం సబబు కాదు అని అంటున్న ఆయన మాటలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు మూటలు చూపించిందో మొట్టికాయలు వేసిందో తెలియదు, కానీ సుధాకర్ రెడ్డి ఏం జరగనట్టు నవ్వు నటిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర మంత్రి ఒకరు తిరుపతికి వచ్చిన సమయంలో స్టార్ హోటళ్లలో రాసలీలల్లో మునిగి తేలుతారని ఆయన చెప్పారు. మంత్రికి తమ లాంటి పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం లేదని, రాసలీలలకే సమయం సరిపోతుందంటూ తిరుపతిలో మంత్రి చేసే అసాంఘిక కార్యకలాపాలను వివరించారు. మండల అధ్యక్ష, ఇతర పార్టీ పదవుల్ని సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఉలిక్కిపడిన టీడీపీ అధిష్టానం రాసలీలల మంత్రిని ప్రశ్నించకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన నేత సుధాకర్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే క్రమశిక్షణ కమిటీ కూడా సుధాకర్ రెడ్డికి గట్టిగానే మందలించినట్టు తెలుస్తుంది. మీరు మాట్లాడినవి నిజమే అయి ఉండొచ్చు, నిజాలన్నీ బయట మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీ వారికి అస్త్రాలు అందిస్తారా, అంతర్గతంగా ముఖ్య నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అని కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను మాట్లాడింది నిజమే అయినా అలా మాట్లాడడం వలన పార్టీకి నష్టం కలిగిందని, ఎవరి వ్యక్తిగత విషయాలను ఇలా బయట పెట్టొద్దు అంటూ సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఇంతలా జ్ఞానోదయం అవడం వెనుక టీడీపీ అధిష్టానం ఏం చేసింది ఉంటుంది? అధికార ప్రతినిధి హోదా నుంచి పీకేస్తా అని ఉంటుందా, లేదంటే ఇంకేదైనా విషయాన్ని చూపెట్టి జాగ్రత్త అని భయపెట్టి ఉంటుందా అని విశ్లేషకుల్లో ఇప్పుడు తాజా చర్చ సాగుతోంది.